నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా 106 మంది ఇంజనీర్లను బదిలీ చేసిన సర్కారు. నీటిపారుదల శాఖలో ఎన్ఓసీల జారీలో ఆరోపణలతో చర్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఫామ్ అందించిన అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయనున్న మాగంటి సునీత. జనస్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల. వేణుగోపాల్ 60 మంది సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగుబాటు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. 71 మందితో తొలి జాబితా విడుదల. రాష్ట్రంలో 106 మంది ఇంజనీర్లను బదిలీ చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు, కుంటలకు సంబంధించిన బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధి, నాలాల వ్యవహారంలో నిరభ్యంతర పత్రాల జారీ విషయంలో వెలుగు చూసిన అంశాలు, వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఇందులో హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ సర్కిల్ పరిధిలోనే ఏకంగా 60 మందికి పైగా ఇంజనీర్లు ఉన్నారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న వారిని జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న వారిని హైదరాబాద్కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎస్ఈలు, ఈఈలు, డిఈఈలు, ఏఈఈలు, ఏఈలు ఉన్నారు. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్న తరుణంలో ఓడీ పద్ధతిలో వారికి పోస్టింగులు ఇచ్చారు. రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సిటిజన్ సర్వేలో ఉద్యోగులు అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరింది. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు సర్వేలో పాల్గొని సూచనలు ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 10న ప్రారంభమైన ఆన్లైన్ సర్వే ఈ నెల 25 వరకు కొనసాగనుంది. తెలంగాణ రైజింగ్ వెబ్సైట్ ద్వారా సర్వేలో పాల్గొనాలని కోరారు. సర్వే లింక్, క్యూఆర్ కోడ్ను కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రజలందరూ పాల్గొనాలని చొరవ చూపాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం, యూజర్ ఐడీలు, పాస్వర్డులు ఇవ్వాల్సిందేనని జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలోనే సమాచారం తీసుకోవాలని సిట్కు సూచించింది. ప్రభాకర్ రావు సాంకేతికత ఆధారాలు నాశనం చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దర్యాప్తునకు సైతం సహకరించలేదని, ఫోరెన్సిక్ నివేదికలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. తుషార్ మెహతా వాదనలను ప్రభాకర్ రావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు తోసిపుచ్చారు. వ్యక్తిగత ఐక్లౌడ్ వివరాలు మినహా అన్నీ తీసుకురానన్న శేషాద్రి నాయుడు పాస్వర్డ్లను రీసెట్ చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. దర్యాప్తు విచారణలన్నీ వీడియో రికార్డు చేశారన్న ప్రభాకర్ రావు న్యాయవాది డేటా తొలగింపు, ట్యాంపరింగ్ ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. నిపుణులెవరైనా ఐక్లౌడ్ లాగ్లను ధృవీకరించవచ్చని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం సమాచారం చెరిపివేత యత్నాలు నిజమైతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టులో సుమారు గంట పాటు వాదనలు జరిగిన అనంతరం ప్రభాకర్ రావుకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, ఇప్పుడు మాట మారుస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. పద్ధతినే పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. అందుకే తెలంగాణ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని, ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
మాది హేతుబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక. కుల సర్వే జరిపిన తర్వాత ఈ రాష్ట్రంలో 56.33% జనాభా బీసీలు ఉన్నారని లెక్కలు తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అడ్డంకులు ఎందుకు? సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ అనేది ఒక రూలింగే, ఇది రాజ్యాంగం ప్రకారం తీసుకున్న నిర్ణయం కాదు. అందుకే సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. అధిక ఆదాయం ఇచ్చే నూనె గింజలు, ఆయిల్ ఫామ్, ఇతర ఉద్యానవన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూరియా వాడకం తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగాన్ని రైతులు అలవర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ 2025-26 కార్యక్రమాన్ని సచివాలయంలో మంత్రి ప్రారంభించారు. నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి రైతులకు ఆధునిక సాంకేతికతలు, ప్రోత్సాహక పథకాలు, విలువ జోడింపు గొలుసుల ద్వారా సమగ్ర అభివృద్ధి కల్పిస్తామని తెలిపారు. రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా నూనె గింజల ఉత్పత్తి పెంపొందించడం, పంటల విస్తీర్ణం పెరగడం, రైతుల ఆదాయం అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆయిల్ ఫామ్లో అంతర పంటలు వేసి తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం పొందే విధంగా వ్యవసాయ ప్రణాళికలు చేసుకోవాలని మంత్రి సూచించారు. భారత పత్తి సంస్థ తయారు చేసిన కపస్ కిసాన్ యాప్ గురించి రైతులకు వివరించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 10 మంది రైతులకు విత్తనాలు అందజేసి వారితో మంత్రి తుమ్మల ముచ్చటించారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతను అవమానించేలా మాట్లాడారంటూ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. చనిపోయిన భర్త గుర్తొచ్చి ఓ ఆడబిడ్డ ఏడుస్తుంటే ఆ కన్నీటిని డ్రామా అనడం సిగ్గుచేటని ఆక్షేపించారు. మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ రావు అన్న మాటలకు సునీత బాధపడుతున్నారని, మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డను అవమానిస్తుంటే మేయర్ విజయలక్ష్మి పక్కనే మౌనంగా ఉండి వారిని అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? పక్కల మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి. నీకు ధైర్యం ఉంది, ఇమ్మీడియట్ గా ఆపాల్సింటివి, ఏం మాట్లాడుతున్నావా అని. పదవులు ఉంటాయి, పోతాయి, పెద్ద లెక్క కాదు. రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఇవన్నీ కూడా కాదు. ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి. అత్యవసర పని ఉన్నందువల్లే మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. నూతన డీసీసీల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ వరంగల్కు వచ్చారు. మంత్రి సురేఖ, ఎంపీ కడియం కావ్యతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ టెండర్ల వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మంత్రి కొండా సురేఖ స్పందించేందుకు నిరాకరించారు. కొన్ని మంత్రులు అన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. బీసీ రిజర్వేషన్లను దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేది కాబని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. బీసీ రిజర్వేషన్స్ అనేవి హక్కు అని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా ఈ నెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ బీసీ సంఘాలు కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కోదండరాం తెలిపారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీని కలిసిన బీసీ సంఘాల నేతలు రిజర్వేషన్ల సాధన పోరాటంలో కలిసి రావాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పోరాటాన్ని జయప్రదం చేసే బాధ్యత ప్రతి ఒక్క బీసీపై ఉందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. నిచ్చెన మెట్ల సమాజాన్ని కూలదోసి సమానత్వం పునాదుల మీద ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికే రిజర్వేషన్ల రూపకల్పన జరిగింది. భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ఎదగాలన్నా నిలబడాలన్నా ఈ రిజర్వేషన్లు కీలకం. వాటిని అంగీకరించాలి, ఆమోదించాలి, సర్వజనులు అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. వాటి సాధన కోసము ఒక నిర్దిష్టమైన కార్యాచరణను కూడా నిర్ణయించుకోవటం జరిగింది. ఈ రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమాన్ని ఏమాత్రము వెనుకకు తగ్గకుండా నిలబెట్టడం కోసం
నిరంతరం ఒక కృషిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినాం. ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంక స్టే ఇవ్వడం అనేది రాజ్యాంగ పరమైనటువంటి అవరోధం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి అన్నం ముద్దని లాక్కున్నది. బీసీ సంఘాలు 32-33 సంఘాలు ఇది కొట్టేయాలి, రిజర్వేషన్లు జరపాలి, ఇది అది జీవో అమలు చేయాలని చెప్పి కేసేశారు. బీసీల వాదన వినకుండా హైకోర్టు ఏకపక్షంగా ప్రభుత్వ వాదన ఉన్నది, రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన ఉన్నది. బీసీల వాదన వినకుండా స్టే ఇవ్వడం పట్ల దీనిని బీసీలు అవమానంగా భరిస్తున్నారు. అన్ని కులాలు కూడా పోటీ పడి మేము ఈరోజు పోరాడతామని ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేయడానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రజల ఆకాంక్ష, ఆశయాలకు తగ్గట్టుగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, లక్షల మందికి మేలు కలుగుతుందని ఆ రైతులు భూములు త్యాగం చేశారు. విస్తృత ప్రయోజనం కోసం ఇల్లు, భూములు కోల్పోయారు. ఇంతటి త్యాగం చేసిన తమను మాత్రం ప్రభుత్వం విస్మరించిందని జోగులాంబ గద్వాల జిల్లాలోని రాలంపాడు ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం దేనికి సరిపోక 10 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు అంటున్నారు. R&R సెంటర్లో సరైన వసతులు లేక నిర్వాసితులు పడుతున్న పాట్లపై ఈటీవీ ప్రత్యేక కథనం. జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండలం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా రాలంపాడు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. దీంతో దిగువన ఉన్న రాలంపాడు గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించారు. నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించడం కోసం ఓబులోని పల్లి వద్ద ప్రత్యేకంగా భూసేకరణ చేసి ప్లాట్లుగా మార్చి 695 మంది అర్హులకు పట్టాలు ఇచ్చారు. ఇల్లు మంజూరైన నిర్మాణాల పురోగతి ఆశించిన రీతిలో లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు దయచేసి అవన్నీ కావాలని కోరుకుంటున్నాం. అలాగే అంటే బిల్లు కూడా ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఇందులో బిల్లు కూడా పెండింగ్ ఉన్నాయి. 70 మంది కడితే 13 పడినాయి, కేవలం 13 మాత్రం పడినవి. ఇంకా 60 మందికి ఇంకా కావాలి, బిల్లులు పడలేవు. ప్లాట్లు అన్నీ 236 ప్లాట్లు ఇందులో మళ్ళీ వచ్చినాయి. ఇంకా కొంతమంది గుడ్డలు కూడా వచ్చినవి ప్లాట్లు. అవి గుడ్డలు చాలా మంది కడుకోలేక ఇబ్బంది పడుతున్నారు ప్లాట్లు. ఇంకా కొంతమందికి ఈ సెకండ్ లిస్ట్లో ఇల్లు వచ్చే అవకాశం ఉందని చెప్తారు. అయితే పాత గ్రామంలో ఉండడం వల్ల మాకు ఎలాంటి నిధులు కానీ, గ్రాంట్స్ కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మీకు పాత గ్రామం మీదేందా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆవాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించినట్లయితే మా అందరం కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జలాశయాలకు భూములు ఇచ్చి నిర్వాసితులైన రాలంపాడు గ్రామస్తులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులిచ్చారు. జిల్లాలో అత్యధికంగా ఇల్లు కేటాయించింది ఈ గ్రామానికే. కానీ నిర్మాణాలకు అనువైన మౌలిక సదుపులు లేకపోవటం వల్ల నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం కోసం ముందుకు రావట్లేదు. పైగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇళ్ల నిర్మాణాలకు కూడా సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన డబ్బులు ఇండ్లకి డబ్బులు ఇచ్చిండు, పొలాలకు డబ్బులు ఇచ్చిండు. ఆ డబ్బులు ఈ రోజు కొనుక్కోకపోతే ఒక అద్దెక వస్తలేదు. అయినా మేము కూలిపోయినా పర్వాలేదు, 1000 గ్రామాలు బతుకుతున్నాయి. కానీ మేము కూలిపోయినా మేమేమి బాధపడతలేము. కానీ మాకు ఈ ఆర్ఆర్ సెంటర్ గురించి మంచిగా చేయాలని కోరుతున్నాం. భూమి కోల్పోయినాడు, ఇల్లు కోల్పోయినాడు, అయినా కూడా పేమెంట్ల రూపాయలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఎన్ని రకాలుగా మేము మా రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రులు కలిసిన, ఫైనాన్స్ మినిస్టర్లు కలిసిన కనీసం దాని మీద స్పందన లేకుండా చాలా బాధ. దాని డబ్బు రూపాన వాళ్ళు ఎలక్ట్రిసిటీకి రావాలా, అదేవిధంగా వాటర్ కంప్లీట్ కాలేదు, ట్యాంక్స్ కావాలా. గతంలో ల్యాండ్ ఎక్వైజ్ చేసినప్పుడు వాళ్ళ గుట్టలు గిట్టలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ లో మనం 500 పట్టాల పైన ఇప్పటివరకు ఇప్పించడం, మౌలిక వసతులు అనేది కనిపించడం లేదు. ఇక్కడ భూములు కోయిల పైన డబ్బులు రాలేదు. డబ్బులు వచ్చిన అరకొర డబ్బులు రావడం వల్ల రైతులు చాలా మటుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే R&R సెంటర్లో సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలో వేణుగోపాలరావు సహా 61 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలిపింది. మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ కాగా భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన వేళ మావోయిస్టు అగ్రనేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీలో 60 మంది అనుచరులతో కలిసి ఆయన ఆయుధాలను త్యజించారు. లొంగిపోయిన వారిలో పార్టీ కేంద్ర కమిటీకి చెందిన ఒక సభ్యుడితో పాటు డివిజనల్ కమిటీకి చెందిన 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మిగిలిన వారు కూడా లొంగిపోవాలని, లేదంటే సాయుధ దళాలు చేతిలో చావు తప్పదన్న రీతిలో హెచ్చరించారు. जनता ने स्पष्ट कर लिया है मन कि नक्सलवाद समाप्त होना चाहिए। बहुत बड़े नक्सलियों के समूह ने भी मन बना लिया है, इसको समाप्त होना चाहिए। आज जब आप ये सूचना मुझे दे रहे हैं तो मैं आपको ये बता रहा हूँ कि जहाँ साल भर पहले एक पोलित ब्यूरो मेंबर महिला ने गढ़चिरौली में समर्पण किया था, वहीं पर उसके पति ने, वह भी पोलित ब्यूरो मेंबर है, उसने भी आज मुख्यधारा को अपनाया है। हमारे बस्तर में भी बहुत सारी गतिविधियां चल रही हैं। आने वाले समय में जो मुख्यधारा में है उनका स्वागत होगा, उनके लिए पूरी व्यवस्थाएं खड़ी की जाएंगी और जो इस तरह की घटनाएं कर रहे हैं उनसे हमारे आर्म्ड फोर्सेस के जवान निपटने के लिए बिल्कुल सक्षम है और निपटा भी। 1970లో మావోయిస్టు పార్టీలో చేరిన మల్లోజుల వేణుగోపాలరావు అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగారు. ఇటీవల అభయ్ పేరుతో కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. ఆ నిర్ణయానికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతివ్వగా హిడ్మా, దేవ్జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని మరో లేఖల్లో మల్లోజుల తెలిపారు. వందలాది మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితిలో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని రాసుకొచ్చారు. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. మల్లోజుల లొంగుబాటు భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయంగా చెబుతున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలైన వేణుగోపాలరావు భార్య తారక్క ఇదివరకే గడ్చిరోలీలో లొంగిపోయారు. హర్యానాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ సింగ్ ఆత్మహత్య కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. పూరన్ సింగ్ కేసులో విచారణ బృందంలోని ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన సందీప్ కుమార్ పూరన్పై సంచలన ఆరోపణలు చేశారు. పూరన్ ఓ అవినీతి అధికారి అంటూ 3 పేజీల సూసైడ్ నోట్ రాయడం సహా సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే పూరన్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నిజాలు బయటకు రావాలనే తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు సందీప్ లేఖలో రాశారు. రోహ్తక్, పానీపట్ రోడ్లోని ఓ బావి దగ్గర సందీప్ కుమార్ మృతదేహం లభించగా సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సెల్ఫీ వీడియోను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్లో ఉగ్ర గ్రూపుల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, లాంచ్ ప్యాడ్లను ఆపరేషన్ సింధూర్ ధ్వంసం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదులకు ప్రపంచంలో ఏ ప్రదేశం సురక్షితం కాదని భారత సైనికులు నిరూపించారని వ్యాఖ్యానించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు 41వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా ఆపరేషన్ మహాదేవ్ కూడా భద్రతా దళాలపై పౌరుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని తెలిపారు. కొన్నేళ్లుగా దేశంలో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్ఎస్జీ చాలా పోరాటం చేసిందని గుర్తు చేశారు. 1984 నుంచి ఆపరేషన్ అశ్వమేధ, ఆపరేషన్ వజ్రశక్తి, ఆపరేషన్ ధంగు సురక్ష వంటి వాటిని నిర్వహించి ఎన్ఎస్జీ దేశాన్ని రక్షించిందని పేర్కొన్నారు. आतंकवादी कहीं पर भी छुपे हो, हमारे जवानों ने, हमारे सुरक्षा बलों ने ये तीनों ऑपरेशन के माध्यम से ये तय कर दिया है कि आपको दुनिया में कहीं पर भी छिपने की जगह नहीं मिल सकती। भारत की सुरक्षा फोर्स, भारत की सुरक्षा एजेंसियां पाताल से भी ढूंढकर आपको आतंकवादी कृत्य का दंड देने के लिए कृत निश्चयी है। और मित्रों, ऑपरेशन सिंदूर ने जहां पर टेररिज्म का प्लानिंग होता था, भारत पर हमला करने का जहां व्यू रचना बनती थी, वो पाकिस्तानी टेरर ग्रुप के हेडक्वार्टर को ध्वस्त किया, इनके ट्रेनिंग कैंप को ध्वस्त किया,
उनके लॉन्चिंग पैड को ध्वस्त किया। బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి బరిలో దిగనున్నారు. లఖీసరాయ్ నుంచి మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా పోటీలో నిలిచారు. బాంకీపూర్ నుంచి నితిన్ నాబిన్, బేతియా నుంచి రేణుదేవి, కటిహార్ నుంచి తార్ కిషోర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. నితీష్ మిశ్రా ఝుంఝుర్పూర్ నుంచి, మంగల్ పాండే సివాన్ నుంచి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనుంది. పశ్చిమ బెంగాల్లో శుక్రవారం జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు. ఆ రోజు జరిగిన భయానక క్షణాలను బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించింది. అడవిలోకి లాక్కెళ్లి బెదిరించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన భయానక క్షణాలను బాధితురాలు 23 ఏళ్ల వైద్య విద్యార్థిని గుర్తు చేసుకుంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు పలువురు దుండగులు తమను వెంబడించినట్లు తెలిపింది. వారిని గమనించి వెంటనే తాము అడవివైపు పరిగెత్తినట్టు చెప్పింది. ఆ సమయంలో తన స్నేహితుడు మరోవైపునకు వెళ్లగా నిందితులు బలవంతంగా తనను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారని పేర్కొంది. తనను గట్టిగా వెనక నుంచి పట్టుకుని ఫోన్ లాక్కొని తన స్నేహితుడికి కాల్ చెయ్యాలని బెదిరించినట్టు తెలిపింది. అతడు రాకపోవడంతో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిఘటించినా అరచి గోల చేసినా మరికొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారంటూ ఆ బాధాకర క్షణాలను బాధితురాలు గుర్తు చేసుకుంది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అత్యాచార ఘటనను సీన్ రిక్రియేషన్ చేశారు. అందుకోసం అరెస్టైన 5 నిందితులు సహా బాధితురాలి స్నేహితుడిని సైతం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ సీన్ రిక్రియేషన్కు ముందు బాధితురాలి స్నేహితుడిని దాదాపు గంటసేపు ప్రశ్నించి పోలీసులు వివరాలు సేకరించారు. సాక్ష్యాధారాల కోసం నిందితుల్లోని 2 వారి నివాసాలకు తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో వారి ఇళ్ల నుంచి కొన్ని దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేరం చేసిన సమయంలో వాటిని నిందితులు ధరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టైన 5 ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మెరుపు దాడితో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ దొళ్లతనం మరోసారి బయటపడింది. ఆఫ్ఘాన్ దాడిని ముందుగా గుర్తించడంలో పాక్ నిఘా వ్యవస్థ ఘోరంగా విఫలం చెందినట్లు తెలుస్తోంది. అంతేకాదు దాడిని తిప్పికొట్టడంలోనూ పాక్ సైన్యం విఫలం కావడంతో ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టాప్ కమాండర్లతో సమావేశమైన మునీర్ వారిని మందలించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ దాడిని ముందుగా గుర్తించడంలో పాకిస్తాన్ నిఘా వర్గాలు విఫలమైనట్లు తెలుస్తోంది. తమ వద్ద అణ్వాయుధాలున్నాయని, బలమైన సాంకేతిక వ్యవస్థ ఉందని గొప్పలు చెప్పుకునే పాక్ ఆఫ్ఘాన్ దాడిని గుర్తించడంలో విఫలమైంది. దాడిని ముందుగా గుర్తించి సైన్యాన్ని అప్రమత్తం చేయడంలో పాక్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆఫ్ఘాన్ దాడి తర్వాత రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లో టాప్ కమాండర్లతో మునీర్ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు, తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో సైన్యంలోని అన్ని విభాగాల టాప్ కమాండర్లు పాల్గొన్నారు. నిఘా వైఫల్యం, ఆఫ్ఘాన్ దాడిని తిప్పికొట్టడంలో సైన్యం విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మునీర్ టాప్ కమాండర్లను మందలించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆసిమ్ మునీర్ ఇంత భారీ దాడికి ముందస్తు నిఘా ఎందుకు లేదని ఉన్నతాధికారులను ప్రశ్నించారు. వేగవంతమైన ప్రతిదాడి చేసేందుకు తక్షణ సైనిక బ్యాకప్ ఎందుకు సిద్ధంగా లేదని నిలదీశారు. ముందస్తు సమాచారం ఎక్కడ ఉందని, ఈ నిఘా వైఫల్యం వెనక కారణమేంటని మునీర్ అడిగారు. తాలిబన్ల దాడిని తిప్పికొట్టేందుకు సమర్థవంతమైన కార్యాచరణ వ్యూహం లేకపోవడంపై మండిపడ్డారు. ఇందుకు వారి నుంచి వివరణాత్మక సమాధానాలను మునీర్ కోరినట్లు తెలుస్తోంది. కమాండర్లందరూ 7 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల్లోనూ నిఘా పెంచాలని, నష్టాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మునీర్ సూచించారు. పాక్ అంతర్గత బాహ్య యుద్ధాన్ని ఎదుర్కొంటోందని మునీర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదుల ఏరివేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేస్తున్న పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి విరుచుకుపడింది. ఈ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మందికి గాయాలయ్యాయని వెల్లడించింది. ఈ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఆదివారం ఉదయం ఎదురుదాడికి దిగి సరిహద్దుల్లో ఆఫ్ఘాన్కు చెందిన 19 సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల దొంగతనంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. This gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. Now, who is he? This is the job of Election Commission. This is the job of government. I mean, technically not even government. This is the job of Election Commission. Now, this gentleman, he was not even announced as a candidate then. He just went ahead, started distributing these cards, and as you can see, you can even see some minor voters in the picture right there. You can see that girl in orange t-shirt. She looks like a minor. Not just that, he's been already booked for fake epic voter ID distribution. In full media glare, this gentleman has distributed more than 1,000 such voter IDs. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు, అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం, డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా, ఫేక్ ఓటర్లా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కమిషన్ తెలుసో లేదో కూడా తెలియదు, చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కు జై కొడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం. కేసు కూడా ఆయన మీద బుక్ అయింది. అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్, అండ్ దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ డిగింగ్ సీరియస్లీ. That's when we found some abnormalities. I'll show you some examples. What I'll show you is, when we found that in one house, there were 43 votes, we started digging. అసలు కంప్లీట్ గా ఎంటీ కొత్తగా వచ్చాం ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు, అసలు ఎవరు తెలియదండి. This is Sanskriti Avenue Apartments. 43 votes were apparently registered in this one apartment. So we were skeptical, because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed, and an election, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called Sanskriti Avenue, and we spoke to one of the residents there. She's a resident who's been living there. We showed her the list of these 43 votes. We asked her, మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ, అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి. అసలు కంప్లీట్ గా ఎంటీ కొత్తగా వచ్చాం అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నది ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So, ఇది ఒక example. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది.
43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం, అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ ఒక్క నిమిషం ఇది ఒక్కసారి ఆపమ్మ. ఇది బూత్ నంబర్ 125, ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు మా పార్టీ కార్యకర్తలకి ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సుపరిచితులు. కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనే పైన మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో